ఈరోజు మీ కోవట్లను పెట్టుకోవచ్చు. తీర్మానాలను దింపి ఈశ్వరాచారి చచ్చిపోయిండు. తీర్మానాలు రాష్ట్రం ఏది అగ్నిగుండంగా మారుతాయన్నారు ఈశ్వరాచారి. అగ్నిగుండంగా కాదు, లాస్ట్లో దీపం గుండంగా కూడా మారలేదు, అయిపోయింది. మహబూబ్ నగర్లో ఒక పాప చచ్చిపోయింది, అక్కడికి పోయిండు. బయటికి రారా అన్నాడు, దీని సంగతి ఎంతో చూస్తా అన్నాడు. మళ్ళీ అది ఇయ్యాలక దాన్ని ఊసెత్తలే. మెల్లగా ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమాలు జ్వరపడ్డారు వీళ్ళు. ఇది ఎంత ఎవరు నిన్న స్పోర్ట్స్ రేవంత్ రెడ్డితో స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు, మొన్న ఎమ్మెల్యే గేమ్స్లలో వాలీబాల్ ఆడిన వాళ్ళు. ఈ ఉద్యమాన్ని కూడా మెల్లగా నీరుగాల్సనికి మెల్లగిల్లో పోయినరు. శంకర్ గౌడ్ అన్న చచ్చిపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతా అన్నాడు. అరే బాబు, ఆయన అగ్నిగుండంనే కాలబెట్టుకొని చచ్చిపోయినరు. మీరు అగ్నిగుండంగా మార్చి నేను అక్కడ పోయేంత వరకు నిశ్శబ్దంగా ఉన్నది. నేను పోయిన తర్వాతనే అక్కడ మళ్ళీ ఒక చలనం వచ్చింది. వీళ్ళని భయపడి వెళ్ళిపోయేటట్టుగా మన ఇళ్ళలో పోదాం, పైగా ఇళ్ళలో పోదాం పని వీళ్ళే ఈ కోవట్లు. కాబట్టి ఈ విధమైన పద్ధతి మంచిది కాదు. ఈరోజు కోవట్లను కూడా మీరు నమ్మకండి. ఈరోజు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగాల మీద ఒత్తిడి తెచ్చి మనము వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చేసినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ పెద్దలు ఏం చేస్తుండ్రు, ఏ విధంగానైనా ఉద్యమాలు నీరుగారిపోవాలి, ఏ విధంగానైనా ఇది అయిపోవాలి. కాబట్టి నేను మన ఆర్టీసీ ఉద్యోగులందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఆత్మహత్య యత్నాలకు పాల్పడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈరోజు మీరు ఉద్యమాలు చేయండి. ఉద్యమాలు చేసుకుంటా రిటైర్డ్ ఉద్యోగులు 91 మంది చచ్చిపోయారు. సహజంగా చచ్చిపోతే అట్లా చద్దాము, కానీ ఆత్మహత్యలు మాత్రం మీరు చేసుకోవద్దని చెప్పి 2 చేతులెత్తి వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళ రైట్స్ కాపాడుకునే వరకు మన ఉద్యమం మాత్రం కొనసాగుతుందని చెప్పేది.